ఆగ్రాలో ఏముంటుంది? బా, ఎంతమంది చూశారు తాజ్మహల్? చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఇద్దరు. మిగతా వాళ్ళు టీ పొట్ల మీద కూడా చూడలేదా? టీ పొట్ల మీద చూసిన చేయొద్దండి. హల్లెలూయా. అయితే ఈ తాజ్మహల్ అందమైన పాలరాతి కట్టడం. దాని క్రింద ఉన్న సత్యం ఏంటంటే అది ఒక సమాధి. నేను పులివెందుల ఇడుపులపై వెళ్ళాను. అక్కడ ఎవరున్నారు? ఎవరు? వైఎస్ఆర్ సమాధి. అది కరెక్ట్ సమాధానం కదా. ఎవరి కెపాసిటీని బట్టి, ఎవరి తాహతను బట్టి, ఎవరి పేరు ప్రఖ్యాతులను బట్టి, ఎవరి ఆర్థిక పరిపుష్టిని బట్టి ఎకరాల్లో సమాధులు కట్టించుకున్నారు. 20 ఎకరాలు, 30 ఎకరాలు, 50 ఎకరాల్లో ఒక సమాధి. నేను యెరూషలేం వెళ్ళాను. యేసయ్య దేహాన్ని పాతి పెట్టడానికి ఆయనకు సొంత సమాధి కూడా లేకుండా పోతే ఎరువు సమాధిలో యేసయ్య దేహాన్ని ఉంచారు. కానీ ఈ రోజున మనం చూస్తే ప్రపంచం మొత్తం మీద తెరవబడిన ఏకైక సమాధి యేసు ప్రభు వారి యొక్క సమాధి. గట్టిగా చప్పలు కొట్టి ప్రభువుని కనపడతాం. ఎకరాల్లో కట్టించుకున్న వాళ్ళందరూ కూడా అలాగే విశ్రాంతిలో ఉన్నారు. కానీ ఒకే ఒక సమాధి ప్రపంచం మొత్తం మీద తెరవబడింది, దర్శిస్తున్నారు. అది యేసు ప్రభు వారి సమాధి. హల్లెలూయా. కనుక ఎవరు అవునన్నా చెప్పండి, కాదన్నా, ఎవరు ఒప్పుకున్నా, ఎవరు నమ్మినా, ఎవరికి నచ్చినా, ఎవరు వెంబడించినా, ఎవరు ఊ అన్నా, ఎవరు ఊ అన్నా, యేసయ్యే దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ పాట విందాం. 119వ పాట పాటల పుస్తకంలో. మన దేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే, ₹1,00,000 ఎట్టి సెల్ ఫోన్ కొంటాం, కానీ ₹100 ఎట్టి పుస్తకమో లేకపోతే ఒక 200, 300 ఎట్టి బైబిల్ కొనుక్కోవాలని అంటే ప్రాణం విలవిల్లాడిపోతుంటుంది కదా. సాధ్యమైతే కొన్ని పాటల పుస్తకాలు ఉన్నాయి. ఇవి పరిచర్య, ఇది వ్యాపారం కాదు. ఒక పుస్తకం కలిగి ఉండడానికి మీరు ప్రయత్నం చేయండి. ఈ పరిచర్యకి ఉపయోగంగా ఉంటుంది. పాట విందాం. 119వ పాట. చప్పలు కొడదాం. మార్గం సత్యం జీవం నీవే యేసు దైవం, నీవే గాక ఇలలో వేరే దైవం లేని లేరయ్యా. ప్రాణాన్ని వెలపోసి రక్తాన్ని చిందించి పరిహారం చెల్లించి పాపముళ్ళు విరిచావేసయ్యా. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. పడదాం. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. యేసు రక్తమే జయం జయం, సిలువ రక్తమే జయం జయం, యేసు నామమే జయం జయం, సాతాను క్రియలకు లయం లయం. యేసు రక్తమే జయం జయం, సిలువ రక్తమే జయం జయం, యేసు నామమే జయం జయం, సాతాను క్రియలకు లయం లయం. గట్టిగా చప్పట్లో. మరణించుటకే జన్మించావు,
చావును చంపి జీవం పంచావు, మరణించుటకే జన్మించావు. చావును చంపి జీవం పంచావు, సత్యం బోధించి మార్గం చూపావు, చీకటి తొలగించి వెలుగును నింపావు. సత్యం బోధించి మార్గం చూపావు, చీకటి తొలగించి వెలుగును నింపావు. నీ వంటి వారు ఎవరున్నారు? పాపికై ప్రాణం ఇచ్చిన వారు. నీ వంటి వారు ఎవరున్నారు? పాపికై ప్రాణం పెట్టిన వారు. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. పడదాం. మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. ఆమేన్. యేసు రక్తమే, శిలువ రక్తమే, యేసునామమే సాతాను క్రియలకు, పడదాం బిగ్గరగా, యేసు రక్తమే, శిలువ రక్తమే, యేసునామమే సాతాను క్రియలకు లయం లయం. సృష్టికర్తను ఆరాధించాక సృష్టము నేల ఆరాధించాము. సృష్టికర్తను ఆరాధించాక సృష్టము నేల ఆరాధించాము. తెలిసి తెలియక మతములో వెతికాము, వ్రతములు చేసియు వెతలలో ఉన్నాము. తెలియక మతములో వెతికాము, వ్రతములు చేసియు వెతలలో ఉన్నాము. సిలువలో నీ వధ నాదే ఆ కథ, లయమయ్యే నాకై క్రయమయ్యావు. సిలువలో నీ వధ నాదే ఆ కథ, లయమయ్యే నాకై క్రయమయ్యావు. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. పడదాం. యేసు రక్తమే, శిలువ రక్తమే, యేసునామమే సాతాను క్రియలకు, పడదాం, యేసు రక్తమే, శిలువ రక్తమే, యేసునామమే సాతాను క్రియలకు లయం లయం. మార్గం సత్యం జీవం నీవే యేసు దైవం, నీవే గాక ఇలలో వేరే దైవం లేనే లేరయ్యా. ప్రాణాన్ని వెలపోసి రక్తాన్ని చిందించి పరిహారం చెల్లించి పాపముళ్ళు విరిచవేసయ్యా. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. ఎవరవునన్నా కాదన్నా నీవే దేవుడవు, మరణాన్నే మట్టు పెట్టిన మహాదేవుడవు. యేసు రక్తమే జయం జయం, శిలువ రక్తమే జయం జయం, యేసునామమే జయం జయం సాతాను క్రియలకు లయం లయం. యేసు రక్తమే జయం జయం, శిలువ రక్తమే జయం జయం, యేసునామమే జయం జయం సాతాను క్రియలకు లయం లయం.
మొబైల్ పాటల పుస్తకంలో 230వ పాట నేను పాడుతున్నాను, దయచేసి చూడండి. కొలతలేని నీ కృప కోరుకుంది నా జత, కలుషములను ఎంచక కరము చాచి హత్తుకుంది. 230వ పాట పాటల పుస్తకంలో పాట విందాం. కొలతలేని నీ కృప కోరుకుంది నా జత, కలుషములను ఎంచక కరము చాచి హత్తుకుంది. కొలతలేని నీ కృప కోరుకుంది నా జత, కలుషములను ఎంచక కరము చాచి హత్తుకుంది. కొలతలేని నీ కృప సింహాసనము కంటే సిలువనే కోరుకుంది. నా చీకటి బ్రతుకులో వెలుగు పూలు పూయించింది. సింహాసనము కంటే సిలువనే కోరుకుంది. నా చీకటి బ్రతుకులో వెలుగు పూలు పూయించింది. ఇది సాధ్యమా? ఇహలోక బంధాలకు వెలపెట్టి కొన్నావు, రక్త బంధువైనావు. ఇది సాధ్యమా? ఇహలోక బంధాలకు వెలపెట్టి కొన్నావు, రక్త బంధువైనావు. కొలతలేని నీ కృప కోరుకుంది నా జత, కలుషములను ఎంచక కరము చాచి హత్తుకుంది. కొలతలేని నీ కృప నా సగటు మనిషే నన్ను వెగటుగా చూచునప్పుడు, ఎడబాటు బ్రతుకులో వెసులుబాటు నీ కృప. నా సగటు మనిషే నన్ను వెగటుగా చూచునప్పుడు, ఎడబాటు బ్రతుకులో
వెసులుబాటు నీ కృపా, ఇది సాధ్యమా? పాపిని పరిశుద్ధుడని పేరు పెట్టి పిలిచావో, నా స్వాస్థ్యమైనావో. ఇది సాధ్యమా? పాపిని పరిశుద్ధుడని పేరు పెట్టి పిలిచావో, నా స్వాస్థ్యమైనావో. కొలతలేని నీ కృపా కోరుకుంది నా జత, కలుషములను ఎంచక కరము చాచి హత్తుకొంది. కొలతలేని నీ కృపా కోరుకుంది నా జత, కలుషములను ఎంచక కరము చాచి హత్తుకొంది. కొలతలేని నీ కృపా. దేవునికి మహిమ కలుగునుగాక. ఏదైనా మీరు కోరిన పాట ఏదైనా ఒకటి ఉందా పాడడానికి? వెండి బంగారాల కన్నా మిన్నైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. పాట విందామండి. 20వ పాట, పాటల పుస్తకంలో 20వ పాట. ఎఫ్ మేజర్ 6/8. ఎంతమందికి తెలిసి పాట? వెండి బంగారాలుగా అందరికీ వచ్చు కదా, రైట్. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. పాడదామందరూ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. పదం. లోకమునకు వెలుగైన ప్రేమ, లోకమును వెలిగించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ, లోకాన్ని జయించిన ప్రేమ. లోకులకై కరిగిపోయిన ప్రేమ,
లోకాన్ని జయించిన ప్రేమ యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. పడదాం. యేసు హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. అందరూ పాడదాం. వెండి బంగారు ఏ స్థితికైనా చాలిన ప్రేమ, నీ పరిస్థితిని మార్చగల ప్రేమ. పాడదాం. ఏ స్థితికైనా నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగే ప్రేమ. నీకు బదులు మరణించిన ప్రేమ, చిరజీవము నీ కొసగే ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. యేసు ప్రేమ, శాశ్వత ప్రేమ. హల్లెలూయా మహదానందమే, హల్లెలూయా మహదానందమే. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. పాడదాం. వెండి బంగారు లోక జ్ఞానమునకు మించిన ప్రేమ, లోక జ్ఞానమునకు మించిన ప్రేమ. లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ, లోకస్తులు ఎవ్వరు చూపలేని ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. వెండి బంగారాల కన్న మిన్నయైనది యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. 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 హల్లెలూయా. 128వ పాట పాడుతున్నాను. పాటల పుస్తకం నుంచి 128వ పాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనాన్ని ఎవరైనా ఒకరు చదవగలరా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 37వ వచనం. ఈ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినది. చాలండి, అందరూ చెప్దామా ఈ మాట? మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించినది ఎక్కడి నుంచి వస్తుందట? విజయవాడ నుండా, గుంటూరు నుండా, వైజాగ్ నుండా? ఎక్కడి నుంచి వస్తుందట? దుష్టుని నుండి పుట్టున్నది. 2025 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఉన్నటువంటి దినాల్లో కొండ మీద చేసినటువంటి అద్భుతమైన ప్రసంగంలో ప్రభువారు చెప్పినటువంటి మాట, అనేకమైన విషయాలు ఆయన మాట్లాడుతూ వచ్చారు. అందులో ఒక మాట ఏమిటంటే, మీ మాట, క్రైస్తవుని యొక్క మాట
విశ్వాసుల యొక్క మాట, ప్రభువుని వెంబడిస్తున్నాము అని చెప్పేవారి మాట, ప్రభు పరిచర్య చేస్తున్నాము అని చెప్పేవారి మాట, మేము క్రైస్తవులము అని చెప్పేవారి మాట, మేము ప్రభుని రక్షకునిగా అంగీకరించాము అని చెప్పేవారి మాట ఎలాగుండాలి అని అంటే, అవును అంటే అవును చెప్పండి, కాదు అంటే కాదు అని ఉండాలి. ఇది బైబిల్ చెప్పేటువంటి మాట. ఇది ప్రభువారు నేరుగా తనంతట తానుగా చెప్పినటువంటి మాట. సో బైబిల్ చెప్పేటువంటి మాటకు చాలా వ్యతిరేకంగా లోకం చెప్తుంది. లోకం చెప్పేటువంటి మాట బైబిల్ చెప్పేటువంటి మాటకు చాలా వ్యతిరేకంగా ఉంది. లోకం ఏం చెప్తుందో తెలుసు కదా, అవునంటే కాదనిలే, కాదంటే అవుననిలే, ఆడవారి మాటలకు అమ్మ బాబోయ్, ఆడవారి మాటలకు అర్థాలు వేరా. బైబిల్ అలా చెప్పట్లేదు. మీరు ఆడవారైనా మగవారైనా ఇంకా వేరే ఏ కేటగిరీకి చెందిన ప్రభువుని నమ్ముకున్న వాళ్ళ యొక్క మాట అవును అంటే అవును, కాదంటే కాదు అని ఉండాలి. ఒకవేళ దీనికి మించింది ఏదైనా ఉంది అని అంటే అది దుష్టుని నుండి పుట్టేటువంటి మాట. సో మనము లోకపు మాటకు విలువిస్తున్నామా లేదా దేవుని మాటకు మనం విలువిస్తున్నామా? ఈ పాట ఆ వాక్యాన్ని ఆధారంగా చేసుకుని రాసినటువంటి పాట 128వ పాట పాటల పుస్తకంలో. ఈ పాట కూడా మరి సీను తమ్ముడు రికార్డ్ చేశారు, క్రిస్టఫర్ గారు మ్యూజిక్ చేశారు. మరోసారి ఇక్కడ పాడడం సంతోషంగా భావిస్తున్నాను. ఇక్కడ ఎందుకంటే ఇంకో టేక్కి వెళ్దాం అనేటువంటి అవకాశం సీని గారికి మేము ఇవ్వకుండా మేము ఇక్కడ పాడిందే పాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అంచే. అవునంటే అవునని, కాదంటే కాదని, ఈ రెంటికి మించినది దుష్టుని నుండే పుట్టునని. అవునంటే అవునని, కాదంటే కాదని, ఈ రెంటికి మించినది దుష్టుని నుండే పుట్టునని. ప్రభు పలికిన మాట నెరవేరు ప్రతి చోట, ప్రభు పలికిన మాట నెరవేరు ప్రతి చోట. అవసరానికో అబద్ధం, క్రైస్తవ్యానికి విరుద్ధం. అవునంటే అవునని, కాదంటే కాదని, ఈ రెంటికి మించినది దుష్టుని నుండే పుట్టునని. పడదాం. అవునంటే అవునని, కాదంటే కాదని, ఈ రెంటికి మించినది దుష్టుని నుండే పుట్టునని. చప్పట్లు కొడదాం. నాలుక అగ్నియే చిత్సు రగిలించును, అన్యోన్యతలో అన్యాయం నింపును. హృదయము నిండియున్న దానిని బట్టియే నోరు మాట్లాడి ఫలితము నిచ్చును. మాట నోటికి రాకముందే, మాట నోటికి రాకముందే, నీ హృదయమును ప్రభు వెరుగును.
నీ హృదయమును ప్రభు వెరుగును. అవునంటే అవునని, కాదంటే కాదని, ఈ రెంటికి మించినది దుష్టుని నుండే పుట్టునని. పాడదాం. అవునంటే బిగ్గరగా, దుష్టుని నుండే పుట్టునని. వాక్కును పంపి స్వస్థత కూర్చిన యేసు మాటలే నిత్య జీవ ఊటలు. వాక్యము వెల్లడియగుట తోడనే వెలుగు కలుగును చీకటి బ్రతుకుల్లో. బలులర్పించుట కంటే నీవో, బలులర్పించుట కంటే నీవో దేవుని మాటను వినుటే శ్రేష్టము. దేవుని మాటను వినుటే శ్రేష్టము. అవునంటే అవునని పడదాం, కాదంటే ఈ రెంటికి మించినది దుష్టుని నుండే పుట్టునని. బిగ్గరగా ఆమేన్. ప్రభు పలికిన మాట నెరవేరు ప్రతి చోట. ప్రభు పలికిన అవసరానికో అబద్ధం, క్రైస్తవ్యానికి విరుద్ధం. అవునంటే అవునని, కాదంటే కాదని, ఈ రెంటికి మించినది దుష్టుని నుండే పుట్టునని. అందరూ అవునంటే ఆమేన్, కాదంటే కాదని, ఈ రెంటికి మించినది దుష్టుని నుండే పుట్టునని. హల్లెలూయా. అవసరానికో అబద్ధం, క్రైస్తవ్యానికి చెప్పండి, క్రైస్తవ్యానికి. కొంతమంది చిటుకు చిటుకుమంటూ అబద్ధాలు ఆడుతుంటారు. ఎప్పుడన్నా అలాంటి వాళ్ళు ఎప్పుడన్నా కనబడ్డారా మీకు? మీ ఊర్లో ఉండరు, వైజాగ్ అటువైపు ఉంటారు, అవునా? బైబిల్ చెప్తున్న మాట ఏమిటంటే, thou shall not lie, అబద్ధం ఆడరాదు అనేటువంటిది దేవాది దేవుడు ఇచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. బైబిల్ అబద్ధం ఆడద్దు అని చెప్తుంది. లోకం ఏం చెప్తుందో తెలుసా? 1 కాదు 2 కాదు 1000 అబద్ధాలు ఆడైనా ఏం చేయాలా? ఒక పెళ్లి చేయాలా? నిలబడుతుందా పెళ్ళి? 1000 అబద్ధాలు ఆడమని లోకం చెప్తుంది. బైబిల్ ఏమో అబద్ధాలు ఆడద్దు అని చెప్తుంది. దేవుని వాక్యంలో రాయబడిన మాట, అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. కానీ మన లోకమేమో ఇంకా చాలా తక్కువ ఆడుతున్నావు నువ్వు అబద్ధాలు, 1000 అబద్ధాలు ఆడమని లోకం ప్రోత్సహిస్తుంది కదండి. ఆ మధ్యన ఒక ఆయన ఉన్నాడు, ఎన్ని ఎక్కువ కేసులు ఉంటే అంత మీకు వరాలు జల్లు కురుస్తుందని చెప్పాడట ఒక ఆయన కదా. సో ఎన్ని ఎక్కువ అబద్ధాలు ఆడితే, ఎంతమందిని ఎక్కువ హత్యలు చేస్తే, ఎంతమందిని ఎక్కువ ఈనో లోకం చెప్పే మాటలు అవి. అందుకని బైబిల్ చాలా కఠినంగా ఉంటుంది వాళ్ళకి. బైబిల్ మాట చాలా కఠినంగా ఉంటుంది. బైబిల్ ఏం చెప్తుంది అంటే, ఒక పురుషునికి ఒక్కరే భార్య ఉండాలి, ఒక స్త్రీకి ఒకరే భర్త ఉండాలి. ఇది బైబిల్ చెప్పే బోధ. లేదు మీరు ఎంతమందినన్నా చేసుకోండి, మీ ఓపిక అని లోకం చెప్తుంది. కానీ ఈ మాట, బైబిల్ మాట లోకానికి హితవుగా లేదు, ఇష్టంగా లేదు.
వ్యతిరేకంగా ఉంది. అందుకని నాశనానికి పోవు మార్గము విశాలమైనది, పరలోకానికి వెళ్ళే మార్గము ఇరుకైనది. ఈ తాడేపల్లిలో, ఇది తాడేపల్లినా? ఈ తాడేపల్లిలో కొన్ని వేల మంది ఉన్నారు, ఒకవేళ కొన్ని లక్షల మంది ఉన్నారేమో, కొన్ని వేల మంది ఉన్నారు. కానీ మోక్షానికి ఇరుకైన మార్గం కాబట్టి ఇందులో ప్రవేశించే వాళ్ళు ఈ మందిరంలో కొద్ది మందే ఉన్నారు. మనకు ఆలోచన ఉంటుంది, పుష్కరాలు వస్తే అన్ని కోట్ల మంది వస్తున్నారు, మందిరానికి ఎందుకు రావట్లేదేనంటే ఇది ఇరుకైన దారి. ఇందులో ప్రవేశించే వాళ్ళు కొంతమందే. కొంతమంది సగం దూరం వచ్చి వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, కొంతమంది స్టార్టింగ్లోనే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు, చివరాఖరి దాకా వచ్చి వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉంటారు. బైబిల్ చెప్తుంది ఇది ఇరుకైన మార్గం, ఇందులో ప్రవేశించే వాళ్ళు కొద్దిమందే. కనుక ప్రియులరా, అవునంటే అవును, కాదంటే కాదు. దానికి మించింది ఏదైనా ఉంది అని అంటే అది దుష్టుని నుండి పుట్టేటువంటి మాట. హల్లెలూయా. కనుక దేవుని యొక్క వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేసుకుందాం. మనకిచ్చినటువంటి సమయం ప్రకారం నేను కూడా సమయాన్ని తప్పకుండా ఫాలో అవుతున్నాను. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి ఉత్తరం 15వ అధ్యాయం 19వ వచనాన్ని ఎవరైనా ఒకళ్ళు బిగ్గరగా చదవాలని మనం చేస్తున్నాం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము. చదవబడిన లేఖన భాగాన్ని దేవుడు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. వర్తమానంలోకి వెళ్ళడానికి ముందు ఒక ఆయన వచ్చారు, మధ్యలో పక్కన కూర్చున్నారు. ఆయన ఎవరు అన్నటువంటిది తొలిచేస్తుంటుంది కొంతమందికి, ఇంకా అసలు వర్తమానం మీదకి వెళ్దాం. ఆయన ఎవడో ఆయన వచ్చాడు, వచ్చిన 5 నిమిషాలకి ఇంకోటి ఎవడో బ్యాగ్ కట్టుకొచ్చాడు. ఏంటి గొడవ అనేటువంటిది సహజంగా తొలిచేసేటువంటి ప్రశ్న చాలామందికి. అది క్లియర్ చేసి నేను దేవుని యొక్క వాక్యంలోకి వెళ్తాను. ఆయన నా స్నేహితుడు జాన్సన్ గారు. ఆయన ఇప్పుడు ఏ ఏరియా ఉన్నా, పటమట నుండి ఆయన వచ్చాడు. నేను దినాన నేను ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఊళ్ళోనే ఉన్నాను అయ్యగారు అంటే, సరే నేను ఇలా వస్తున్నాను అని చెప్పినప్పుడు నన్ను కలవడానికని వచ్చారు. వాళ్ళు మీకు మణిప్రకాష్ గారు ఇదివరకే పరిచయం. కనుక ఒక చౌదరి కుటుంబం నుంచి మారు మనసు రక్షణ పొంది దేవుళ్ళలోనికి వచ్చారు. ఈయన చౌదరి పాపి ఒకప్పుడు, ఇప్పుడు రక్షించబడినటువంటి దేవుని యొక్క సేవకుడు. కనుక వాక్యంలోకి వెళదాం. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనములో ఉన్నటువంటి ఆ మాటను మనం ధ్యానం చేద్దాం. ఏమిటనంటే, ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే మనము దౌర్భాగ్యులమై ఉంటాము. గత 10 సంవత్సరాలలో ఇక్కడున్న వారు ఎవరైనా కానీ, ఎవరికైనా కానీ ఒక ఉత్తరం రాసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ? 10 సంవత్సరాల్లో మేము ఒక ఉత్తరం రాసామండి ఒకళ్ళకి అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. పోనీ 10 సంవత్సరాల్లో మీకెవరైనా ఉత్తరం రాశారా? ఎవరు లేరు. మీ జీవితకాలంలో ఎప్పుడైనా పొరపాటున ఉత్తరం రాశారా ఎవరికైనా? రాశారు. దేవునికి స్తోత్రం. ఇప్పుడున్న తరం ఏంటంటే ఉత్తరాలు రాసుకుంటారట, అది పట్టుకెళ్ళి పోస్ట్ బాక్స్లో అంటించేయాలట. అది ఒక ఆయన కాకి బట్టలు వేసుకుని వచ్చి పోస్ట్ మ్యాన్ అంటారట ఆయన్ని. ఆయన ఇంటింటికి ఈ ఉత్తరాలు అందిస్తారట అనేటువంటి మాటలు ఫేడ్ అయిపోయినటువంటి మాటలు. ఈ రోజున చాలా విచిత్రంగా ఉంటాయి ఆ మాటలు చెప్తే చాలామందికి. ప్రియులారా, ఒక ఆయన అలాగే ఉత్తరం రాసిచ్చి ఓ పనోడికి ఇచ్చాడట. రే, ఈ ఉత్తరం పట్టుకెళ్ళి అంటించేసి పోస్ట్ బాక్స్లో వేయమన్నాడట. ఏం చెప్పాడు? ఉత్తరం పట్టుకెళ్ళి, చెప్పండి అమ్మా, కొంచెమన్నా మాట్లాడండి, అంటించేసి పోస్ట్ బాక్స్లో వేయమంటే
ఆడ ఉత్తరం పట్టుకెళ్ళి దాన్ని అగ్గిపెట్టెట్టి అంటించి పోస్ట్ బాక్స్లో వేస్తే ఈడు ఉత్తరంతో పాటు అప్పుడు దాకా వేసిన ఉత్తరాలన్నీ కూడా తగలడిపోయాట. అంటించడం అంటే ఆడికి అలాగ అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఈ రోజుల్లో ఉత్తరాలు లేవు. ఈ రోజుల్లో అంతా వాట్సాప్లు, ఏమంటే ఈమెయిల్స్, ట్విట్టర్లు, ఇంకేమన్నా ఇన్స్టాగ్రాములు, రకరకాల అన్ని మాధ్యమాలు వచ్చేసాయి. పూర్వం అమెరికా వెళ్తే నేను క్షేమంగా చేరాను అని రాస్తే 3 నెలలు పోయాక వచ్చేది మనకు ఉత్తరం ఇండియాకి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంకా ఫ్లైట్లో ఉంటుండగానే ల్యాండ్ అయిన వెంటనే లోకల్ నెట్వర్క్ గనక కనెక్ట్ అయితే వీడి విమానం దిక్కముందే, విమానం డోర్లు తెరవకముందే రీచ్డ్ సేఫ్లీ అంటున్నాడు. అది వెంటనే మరుక్షణం ఇండియాకి వచ్చేస్తుంది. అంత ఉధృతమైనటువంటి మీడియా మనం కలిగి ఉన్నాం. ప్రియులారా, మరి ఎప్పుడో మొదటి శతాబ్దంలో రాసినటువంటి ఉత్తరం ఈ రోజున ఇప్పుడు మనం చదువుకోవాల్సిన పని ఏమిటి? ఏమండి, ఆ రోజుల్లో ఒకళ్ళ ఉత్తరాలు మరొకళ్ళు చెప్పండి చదవకూడదు. ఒకరికి రాసిన ఉత్తరం మరొకళ్ళు చదవకూడదు. ఒకవేళ పోస్ట్ కార్డు అనుకోండి, ముందు ఆ పోస్ట్ మ్యాన్ చదివేసి కూడా ఇచ్చేవాడు మనకి. అంత బయట అటు ఇటు ఉంటుంది కదా. కొన్ని చదువు రాకపోతే ఆ పక్కింటి వాళ్ళకి ఇంటికి వెళ్ళి ఎవరు నమ్మకస్తులో చూసి వాళ్ళ దగ్గరికి ఎట్టుకెళ్ళి చదివించుకునేవారు. వీళ్ళ భర్త ఏ గల్ఫ్లోనే ఉన్నాడు అనుకోండి, భార్యకి ఉత్తరం రాశాడు, ఈవిడ నిశాని, ఈవిడికి చదవడం రాదు. ఈవిడ పట్టుకెళ్ళి ఆయన ఏమి రాశాడో ఏంటో సెన్సార్ ఉందో అందులో ఏముంటో మనకు తెలియదు కదా. పట్టుకెళ్ళి ఎవరో నమ్మకస్తులతోటి చదివించుకునేవారు. పాత సినిమాల్లో లాస్ట్లో క్లైమాక్స్లో ఉత్తరం దొరికేది, దాంతో మొత్తం కథ అంతా కూడా మారిపోయేది. సో ఉత్తరాలకున్న స్టోరీ అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు గారు రాసిన ఉత్తరం ఎవరు చదవకూడదు కాదు, మెట్టుకు అందరూ చదవాల్సిన ఉత్తరం అని పరిశుద్ధాత్మ దేవుడు ఎంచి 66 పుస్తకాల్లో ఈ పుస్తకాన్ని కూడా చేర్చి మనకు అందించాడు. దానికి దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. నాకు 2.5 నెలల నుంచి టైఫాయిడ్, కానీ మిమ్మల్ని చూస్తుంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఏం చెప్పాను? కనుక అపోస్తలుడైన పౌలు గారు రాసినటువంటి ఉత్తరాన్ని ఈ రోజున మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఆయన ఏం చెప్తున్నాడనంటే, కొరింథీ సంఘములో అనేకమైన సమస్యలు ఉన్నాయి. కొరింథీ సంఘములో అనేకమైన తారతమ్యాలు ఉన్నాయి. మీరు గత 2 రోజులుగా అద్భుతమైన వాక్యాలు విని 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 బహుశా అలసిపోయి ఉంటారని అనుకుంటున్నాను నేను. పౌలు గారు ఈ కొరింథీ సంఘానికి ఉత్తరం రాయడంలో ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే, ఆ సంఘములో భిన్నమైనటువంటి అభిప్రాయాలు కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఒక తల్లికి పుట్టిన బిడ్డలే 4 బిడ్డలు 4 రకాలుగా ఉంటారు. అవునా కాదా? తలకాయన్న ఊపండి. అవును, రైట్. సో మన చేతికున్నటువంటి 5 వేళ్ళు ఒకే సైజులో ఉండవు. ఒకటి పొట్టిగా ఉంటుంది, ఒకటి బలహీనంగా ఉంటుంది, ఒకటి పొడవుగా ఉంటుంది. ఏమండి, రకరకాలుగా ఉన్నాయి. ఒక తల్లి కడుపున పుట్టిన 4 బిడ్డలే, ఒకడు పొట్టిగా ఉంటాడు, ఒకడు పొడవుగా ఉంటాడు. ఒకడు బాగా చదువుతాడు, మరొకడు పొట్టబొడితే పూర్వం అనేవారు అలాగా, ఇప్పుడు అలాగ అన్నా కూడా కేసెడతారేమో. పొట్టబొడితే అక్షరం ముక్క రాదు అనేవారు. 4 బిడ్డలు ఒకే తల్లికి పుట్టినా ఎలాగైతే భిన్నాభిప్రాయాలు భిన్నమైన వ్యక్తులుగా ఉన్నారో, అనేక తల్లిదండ్రులకు పుట్టిన బిడ్డలుగా ఉన్నటువంటి మనము దేవుని మందిరానికి వచ్చి ఒకేలాగా ఆలోచించాలి అని అంటే అది అంత సాధ్యమయ్యే పని కాదు. రకరకాల ఆలోచనలు ఉంటాయి మనకి. అనేక కుటుంబ నేపథ్యాల నుంచి వచ్చాం. కొంతమందికి ఇంకో 2 పాటలు పాడితే బాగుండు అని ఆలోచన రావచ్చు. మరి కొంతమంది ఇంకెంతసేపు పాడతాడు రా బాబు, వాక్యం మొదలెడితే బాగుండు అని కొంతమందికి ఉంటుంది. కొంతమందికి నాకు మళ్ళీ ఆటో దొరుకుతుందో బస్సు దొరుకుతుందో లేదో అన్నటువంటి ఆలోచన కొంతమందికి ఉంటుంది. సో మనుషులము రకరకాలైనటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళంగా ఉంటాం.
ఈ కొరింథీ సంఘములో రకరకాలైన మనుషులు ఉన్నారు. అందులో కొంతమందిని మీకు పరిచయం చేస్తాను. వాళ్ళు ఎవరేనంటే, కొంతమంది బ్యాచ్ లేచి అంటున్నారు, మాకు సమయం ఇవ్వండి, మేము భాషల్లో మాట్లాడతాం. ఏం చేస్తారట? అన్య భాషల్లో మాట్లాడతాం, బ్రహ్మాండంగా మాట్లాడతాం మేము. కొంతమంది లేచి అంటున్నారు, నీవు భాషల్లో మాట్లాడితే మాకు ఏం అర్థం అవుతుంది స్వామి? భాషల్లో మాట్లాడితే నీకు దేవునికి తప్ప మూడో వ్యక్తికి అర్థం కాదు. నీవు భాషలతో మాట్లాడేవాడు నీ వ్యక్తిగతమైనటువంటి పురోగాభివృద్ధి, ఎడిఫికేషన్కి సంబంధించిందే కానీ సంఘానికి అది ఏ విధంగా మేలుకరం అని కొంతమంది అపోజ్ చేసేటువంటి వాళ్ళు కొరింథీ సంఘములో ఉన్నారు. అలాంటి వారందరికీ కూడా వివరణ ఇస్తూ అదే కొరింథీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో పౌలు గారు చాలా విశ్లేషణార్థమైనటువంటి వివరణ ఈ భాషల గురించి ఇచ్చారు. మీ అందరికంటే నేను ఎక్కువ భాషలు మాట్లాడతాను అన్నాడు పౌలు గారు. అవసరమైతే నేను భాషల్లో కూడా పాడగలను అని చెప్తూ ఆయన చెప్పినటువంటి సూచన ఏమిటంటే, భాషల్లో మాట్లాడే వాళ్ళు ఒకటి తర్వాత ఒకడు క్రమంగా మాట్లాడాలి. రెండవది, భాషల్లో మాట్లాడేవాడు ఆ భాషలకు తర్జుమా చేసేవాడు లేకపోతే వాడు మౌనంగా ఉండడం మంచిది. ఏమండి, ఇక్కడికి వచ్చి నేను అనర్గళంగా మలయాళంలో నేను ప్రసంగం చేశాను అనుకోండి, అసలు తెలుగులో చేస్తేనే మీ యొక్క స్పందన అంతంత మాత్రంగా నాకు అందుతుంది, ఇంకా మలయాళంలో చేస్తే ఇంకెలా ఉంటుంది చూడండి. సో భాషల్లో మాట్లాడితే ఎవరికి ఉపయోగం? వాళ్ళు అంటున్నారు లేచి, మాకు సమయం ఇవ్వండి, మేము ప్రవచిస్తాం. ప్రవచన సంఘానికి క్షేమాభివృద్ధిని కలుగు చేస్తుంది. కనుక భాషలు కాదు, సంఘానికి కావాల్సింది ప్రవచనం. కనుక మాకు సమయం ఇస్తే మేము ప్రవచిస్తాం అని చెప్పి మాట్లాడేటువంటి మరొక గుంపు ఆ కొరింథీ సంఘములో ఉంది. మరికొంతమంది బ్యాచ్ ఉన్నారు. వాళ్ళు లేచి అంటున్నారు, మాకు భాషలు వద్దు, మాకు అలాగని ప్రవచనాలు వద్దు, మరి మీకేం కావాలి అని అంటే వాళ్ళు అనేటువంటి మాట ఏమిటంటే, మాకు భోజనం పెట్టండి, మాకు అంతే చాలు. ఏం బ్యాచ్ ఇది? భోజనం బ్యాచ్. పెళ్ళిలో 50 మందే ఉంటారు, కానీ భోజనాల దగ్గర 400 మంది ఉంటారు. వీళ్ళు ఎవరైనంటే ప్రతి సంఘంలో ఒక భోజనం బ్యాచ్ ఉంటుంది. ఇంక ఇదే ఆఖరి భోజనమేమో అన్నట్టుగా కొంతమంది ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు ఏమంటున్నారు, మాకు భోజనం పెట్టండి, మాకు భోజనం కావాలి, ఫుడ్ మినిస్ట్రీ. అలాంటి వాళ్ళని పౌలు గారు వారిస్తూ అంటున్నాడు, ఏమి మీకు ఇళ్ళు లేవా? తిని త్రాగడానికి మీకు ఇళ్ళు లేవా? ఎవడైతే ఇది దేవుని శరీరమనియు యేసు యొక్క రక్తమనియు వివేచింపక తిని త్రాగుతాడో అట్టివాడు తమకు శిక్షావిధి కలుగు చేసుకోవడానికి తిని త్రాగుతున్నాడు. ఇలాగూ చేసి మీలో అనేక మంది రోగులైపోయారు, కొంతమంది నిద్రించారు, చచ్చిపోయారు. ఇది తిండి తినడానికి కాదు మందిరం అన్నది. మందిరం అన్నది నీ ఇష్టానుసారంగా జీవించడానికి, నీ ఇష్టానుసారంగా బ్రతకడానికి కాదు. నీకు నచ్చినప్పుడు లోపలికి వచ్చి నీకు నచ్చినప్పుడు బయటికి వెళ్ళిపోవడానికి ఇది రైతు బజారు కాదు. ఇది దేవుని సన్నిధి. ఇది దేవుని సన్నిధి. పౌలు గారు అంటున్నాడు, ఇలాగ చేస్తే కొంతమంది బలహీనులైపోయారు, కొంతమంది నిద్రించారు. ఇలాగున ఒక 3 గుంపులు ఉంటే 4వ గుంపు ఎవరనంటే పునరుద్ధానము లేదు అని చెప్పేటువంటి సద్దూకయ్యులు. ఎవరు వాళ్ళు? పునరుద్ధానము లేదు, బ్రతికినంతకాలం బ్రతుకుతాం, చచ్చిపోయాక గాల్లో కలిసిపోతాం, అది వాళ్ళ థీరీ. బ్రతికినంతకాలం హ్యాపీగా బ్రతకడమే, తర్వాత ఏం జరుగుతుందో ఎవడు చూసి వచ్చాడు. ఇది సద్దూకయ్యులు చెప్పేటువంటి థీరీ. 12వ వచనం 13వ వచనంలో మనం చూస్తాం, మృతుల పునరుద్ధానము లేని ఎడల ఆ పక్షమున క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము ప్రకటించు సువార్త వ్యర్థమే, మీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసము కూడా వ్యర్థమే. కానీ దేవుడు క్రీస్తును మృతుల నుండి లేపాడు, ఇందుకు మేము సాక్షులం. వీఆర్ ద ఐ విట్నెస్. మేము సాక్షులం. అయ్యా, మీ సాక్ష్యం మేము ఎలాగ నమ్మాలి? మీరేదో చెప్తున్నారు,
కానీ మీ సాక్ష్యం నమ్మడానికి అసలు ఏమిటి క్రెడిబిలిటీ అని అంటే, భక్తుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. భక్తుడైన యోహాను రాసిన జీవవాక్యమును గూర్చినది, ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, మా కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాం. మేమేదో గాలి వార్త విని చెప్పట్లా, ఇది పుక్కిటి పురాణం కాదు. ఇది మేము ఆది నుండి జీవవాక్యం గురించి ఏదైతే ఉందో ఆ వాక్యాన్ని మేము కన్నులారా చూచాము, చెవులారా విన్నాము. ఆషామాషి కాదు, మేము నిదానించి కనుగొన్నాము, మా చేతులు దానిని తాకి చూచాయి. గనుక మా సాక్ష్యానికి క్రెడిబిలిటీ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇందుకు మేము సాక్షులం. అపోస్తలుల కార్యముల గ్రంథంలో రాయబడినటువంటి మాట, మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. డెత్ కెనాట్ హోల్డ్ జీసస్ ఇన్ ద tomb. మరణము యేసు ప్రభుని ఆ యొక్క సమాధిలో బంధించి ఉంచుట మరణానికి ఏమిటట? అసాధ్యం. ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మరణం అనుకుందట, అందరి జీవితానికి నేను ఫుల్ స్టాప్ పెట్టగలిగాను, యేసు ప్రభు జీవితానికి కూడా నేను ఫుల్ స్టాప్ పెడతాను అనుకుందట. గాంధీ తాతకి మరణం ఫుల్ స్టాప్ పెట్టింది. నెహ్రూ గారికి, ఇందిరాగాంధీకి, రాజీవ్ గాంధీకి, మన అన్న నందమూరి తారక రామారావు గారికి, ఏమండి వైఎస్ రాజశేఖర రెడ్డికి, ఇంకా గొప్ప గొప్పోళ్ళు మన తాత ముత్తాతలకి మరణం అందరి జీవితానికి ఏం పెడుతుంది? ఫుల్ స్టాప్. చచ్చిపోయిన తర్వాత మా తాత ఏం తిన్నాడంటే అంటాడు ఎవడన్నా? చచ్చిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ పేజీ లేదు, ఇంకా ఎండ్ అని అక్కడ రాసేస్తారు, ఇంకంతే. యేసు ప్రభు కూడా మరణం ఫుల్ స్టాప్ పెడదాం అనుకుంది, కానీ యేసయ్య 3వ దినాన మరణానికి కామా పెట్టి పైకి లేచాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేర్ ఇస్ నో ఫుల్ స్టాప్ ఫర్ జీసస్. మరణానికి కామా పెట్టగలిగిన వాడు యేసయ్య మాత్రమే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక పునరుద్ధానం లేదని చెప్పేటువంటి సద్దుకైలు వాళ్ళకి చెప్తున్నాడు, దేవుడు ఆయనను మృతుల్లో నుండి లేపాడు. ఇందుకు మేము సాక్షులం, మేము సాక్షులం. 20వ వచనాన్ని గనక మనం చదివినట్లయితే, అదే అధ్యాయం 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి, చాలండి. యేసు ప్రభు ఏమిటట? హీ వాజ్ ద ఫస్ట్ ఫ్రూట్ ఆఫ్ డెత్. మరణించిన వారిలో క్రీస్తు ఎలా లేచాడు? ప్రథమ ఫలముగా లేచాడు. చచ్చిపోయిన వాళ్ళలో మొట్టమొదట లేచిన వాడు యేసు ప్రభువారు. అలాగైతే యాయీరు కుమార్తె చనిపోయింది. యేసయ్య వెళ్ళి తల్లితా కుమి, చిన్నదానా లెమ్మని చెప్పగా ఆమె లేచి కూర్చుంది. ఆమెకి ఏమన్నా ఆహారం పెట్టండి అని చెప్పాడు. తిరిగి జీవానికి రప్పించాడు. నాయీను అనేటువంటి గ్రామములో బీద విధవరాలు యొక్క కుమారుడు చనిపోతే యేసయ్య పొలిమేర లోపల నుంచి ఆయన వస్తున్నాడు. ఈ శవం పాడి కట్టుకుని ఊరి వెలుపటికి వెళుతుంటే ఆ ఊరి సరిహద్దులో మరణం జీవం కలుసుకున్నటువంటి సంభవం. యూదుడు శవాన్ని ముట్టుకోవడానికి లేదు, కానీ యేసయ్య ఆ విధవరాలు యొక్క కన్నీరు చూచి కనికరపడి ఆ పాడిని ముట్టుకుని అతని జీవానికి రప్పించి తిరిగి తన తల్లికి అప్పగించాడు. దేవునికి మహిమ కలుగును గాక. చచ్చిపోయినటువంటి ఈ విధవరాలి కుమారుడు తిరిగి జీవించాడు. లాజరు చనిపోయాడన్న వార్త తెలిస్తే వెంటనే రాకుండా ఆయన తడువు చేసి 4వ దినాన్ని వచ్చాడట. లాజరు బయటికి రా అనగానే ప్రేత వస్త్రాలు చుట్టబడిన వాడై యథావిధిగా ఎలాగైతే సమాధిలో ఉన్నాడో ఆయన సమాధిలోంచి బయటకు వచ్చాడు.
3 ఇన్సిడెంట్లు చెప్పాను. ఒకటి యాయీరు కుమార్తె, 2 విధవరాలి కుమారుడు, 3 లాజరు. వీళ్ళు ముగ్గురు చనిపోయారు. వీళ్ళు ముగ్గురు కూడా మరలా జీవానికి రప్పించబడ్డారు. యేసుప్రభు చనిపోయాడు, యేసుప్రభు కూడా తిరిగి బ్రతికాడు. మరి ఎందుకు నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా లేచి ఉన్నాడు అని చెప్పాల్సి వచ్చింది అనంటే, యేసయ్య చనిపోయాడు, ఆయన 3వ దినాన తిరిగి లేచాడు. అలాగే చెప్పబడిన ఈ ముగ్గురు కూడా చనిపోయారు, కొంతకాలం బ్రతికారు, మరలా కొంతకాలానికి చనిపోయారు. యేసయ్య చనిపోయాడు, 3వ దినాన తిరిగి లేచాడు, ఇక ఎన్నటికీ చనిపోకుండా ఆయన నిత్య జీవం కలిగిన వాడే ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో పునరుద్ధానం అని అంటే చచ్చిపోయి బ్రతకడం మాత్రమే కాదు. పునరుద్ధానం అంటే చనిపోయిన వ్యక్తి తిరిగి జీవానికి రావడం, ఇక ఎన్నటికీ కూడా చనిపోకుండా ఉండడం. అది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో మాత్రమే సంభవించింది. హల్లెలూయా. అందుకని పేతురు గారు పౌలు గారు రాస్తున్నారు, నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా ఆయన లేచాడు. ప్రభు చెప్పిన మాట ఏమిటంటే, ఐ ఆమ్ ద రిజరెక్షన్ అండ్ ద లైఫ్. నేనే పునరుద్ధానాన్ని, నేను జీవాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రియులరా, నిద్రించిన వారిలో క్రీస్తు ప్రథమ ఫలముగా ఆయన లేచి ఉన్నాడు. ఆ సద్దూకేయులతో చెప్తున్నాడు, మృతుల పునరుద్ధానము లేని ఎడల ఆ పక్షమున క్రీస్తు కూడా లేపబడి ఉండలేదు. కనుక క్రీస్తు లేపబడి ఉన్నాడు, క్రీస్తు లేపబడి ఉన్నాడు. ఇందుకు మేము సాక్షులం. యేసు ప్రభువారు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. ఆయన మనందరి ఎదుట కూడా ప్రదర్శించబడ్డాడు. ప్రియులరా, 500 మందికి పైగా మనుషులు చూస్తూ ఉంటుండగా ఆయన పరలోకానికి ఆరోహణమైనట్టుగా మనం బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. కనుక పౌలు గారు చెప్తున్న మాట ఏమిటంటే, ఈ జీవిత కాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించువారైన ఎడల మనుషులందరిలో దౌర్భాగ్యులై ఉంటారు. ఈ జీవిత కాలం మట్టుకే అని అంటున్నాడు. అనంటే మరొక జీవితం అనేది ఒకటి ఉంది అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమండి, మోషే గారు చెప్తుంటాడు, 91 కీర్తన 10వ వచనంలో చెప్తాడు, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, క్వారంటైనే, అవి త్వరగా గతించిపోవును. 80 సంవత్సరాలు త్వరగా గతించిపోతున్నాయంట. ఇప్పుడు ప్రజెంట్ మందిరములో 80 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? పోనీ 70 సంవత్సరాల వయసున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? బైబిల్ గ్రంథంలో ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి పేరు ఏమిటి చెప్పండి అమ్మా? మెతూషల. రైట్. ఎంతకాలం జీవించాడు ఆయన? 900. మిగతాది మొత్తం మసాలా నూరేస్తున్నారు మీరు. 969 సంవత్సరాలు. 969 సంవత్సరాలు. ఏమండి, 960 సంవత్సరాలు బ్రతికినటువంటి మానవుడు ఈ రోజున మొదట 9 పోయింది, ఇంకెంత మిగిలింది? ఎంత మిగిలిందండి? 69 సంవత్సరాలు బ్రతకడం గగనం అయిపోతుంది కదా. ఒకవేళ పొరపాటున ఎవడైనా 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు బతికాడు అనుకోండి, ఆడు చుట్టూ తిరుగుతూ అంటారు, అందరూ పోతున్నారు, ఈడేటో, ఈడికొచ్చిన బాధ ఏంటి? ఆడేదో దేవుడు జీవం ఇచ్చాడు, బతుకుతున్నాడు, ఈడు బాధ ఏంటి? ఈడేదో తిండి పెట్టి పోషిస్తున్నాడు. చిన్న చిన్న పిల్లలు పోతున్నారు, ఆడు చుట్టూ తిరుగుతూ అంటారు మళ్ళీ డైలాగ్. నేను ఒక గ్రామం సువార్త ప్రకటించడానికి వెళ్ళాము. భోజనాలకి వేరే చోటకి తీసుకెళ్తున్నారు. ఆ భోజనాలకు వెళ్ళే టైంకి ఆ ఇంటికి వెళ్ళేటప్పటికి ఒక బామ్మగారు, 80 సంవత్సరాల వయసు ఉన్న బామ్మగారు, ఆవిడ పడతాలు ఎగితే నెమ్మదిగా వచ్చి, వందనాలు పాటర్ గారు, నా కోసం ప్రార్థన చేయండి అంది. నేను అన్నాను, బామ్మ దేనికోసం ప్రార్థన చేయమంటావు అని అడిగా.
కళ్ళు సరిగ్గా కనపడతలేదు బాబా అంద. ఏం కనపడతలేదట? బామా నీకు 80 సంవత్సరాలు. ఇప్పుడు 40 సంవత్సరాలు 30 దాటితేనే ప్రతివాడు కూడా ఎవరికి కళ్ళు కనబడతలేదు. సెల్ ఫోన్లు చూసి 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 ఇంకా ఏం చూసేద్దామని అన్నాను నేను. నేనేం చూస్తాను బావా, మా మనవరాలు పెళ్ళి అయితే చూసి చచ్చిపోదామని ఉంది అంది. ఇదేదో బాగానే ఉంది, మనవరాలు పెళ్ళి చూడాలని పాపం ఎవరికి మాత్రం ఉండదు. సర్లే ప్రార్థన చేస్తానులే, మీ మనవరాలను కూడా రమ్మను, ఏ కాలేజీ చదువుతుంది అన్నాను నేను. ఆవిడంది, కాలేజీ కాదు బాబా, ఉయ్యాల్లో నిద్ర అవుతుంది అంది. ఏంటి ఉయ్యాల్లో నిద్ర అవుతుందా? ఇప్పుడు ఆ పిల్లకి పెళ్ళి అయితే చూసి చచ్చిపోదాం అంటున్నావా? నీకు ఇప్పటికే 80 సంవత్సరాల, అంటే నువ్వు సెంచరీకి ప్లాన్ చేస్తున్నావు. సెంచరీకి నీ మటుకు నువ్వు ప్లాన్ చేసుకోకుండా నన్ను ఇన్వాల్వ్ చేసి, పాస్టర్ గారు ప్రార్థన చేశారు కానీ పని చేయలేదని నాకు బ్యాట్ నేమ్ తేడానిక? అందరికీ పరలోకం వెళ్ళాలని ఉంటుంది కానీ చచ్చిపోవడం ఎవరికి ఇష్టం ఉండదు. మాయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును, అయినను వాటి వైభవము ఆయాసం, దుఃఖం. ప్రియులరా, మనిషి ఒక వెంట్రుక తెల్లగా అవడానికి వీల్లేదు, ముఖం మీద చిన్న మడత రావడానికి వీల్లేదు. ఎంత ఎండైనా పెళ్ళి కొడుకు 2 3 సూట్లు వేసుకుని వచ్చేస్తాడు పాపం, ఏం చేద్దామను. ఈ లోన కారిపోతూ ఉంటాయి, పైకి ఒక ప్లాస్టిక్ నవ్వుతూ ఉంటాడు. వస్తుంది పిల్ల, ఇదిగో వస్తుంది పిల్ల, అదిగో వస్తుంది పిల్ల అనుకుంటూ ఉంటాడు. ఇంటికి ఫోన్ చేస్తే బయలుదేరిందని అంటారు. చర్చిలో చూస్తే పెళ్లి కూతురు రాలేదు. ఏమైంది? అక్కడికి ఇక్కడికి 10 నిమిషాలే జర్నీ. 2 గంటలు అయిపోయినా రాలేదంటే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈ లోపల బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోయింది. తర్వాత వాడే ఆశ్చర్యపోయే రీతిలో అద్భుతంగా తలతల్లాడేలాగా వస్తుంది. వీడు ముసలోడు అవ్వకూడదట, ఏదో మొన్న ఎవడో అన్నాడు. ఏమండి, ముసలోళ్ళు అవ్వడానికి లేదా వృద్ధాప్యంలోకి వెళ్ళడానికి ఎవరికి ఇష్టం ఉండదు. 60 సంవత్సరాలు వచ్చినా భలే యాక్టివ్గా ఉన్నారండి మీరు 30 సంవత్సరాలు అలాగా అంటే ఆడు కొంచెం బోర పైకెట్టి అదొక తుత్తి. హల్లెలూయా. మాయుష్ కాలము 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు. కనుక ప్రియులారా, ఈ జీవిత కాలం మట్టుకే చాలామంది ఈ జీవితం కోసమే బ్రతుకుతూ ఉంటారు. వండిందే వండుతారు, తిన్నదే తింటారు, కడిగిందే కడుగుతారు, తుడిసిందే తుడుతారు. నేను, నా కుటుంబం, నా భార్య, నా భర్త, నా పిల్లలు, నేను, నా భార్య, నా భర్త, నా పిల్లలు, అంతే జీవితం. రాబోయే జీవితం ఒకటి ఉంది అన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. దేవుడు దేనికి పునాదులు కలిగిన ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. రాబోయేటువంటి పట్టణం కోసం యేసు ప్రభు ఇంకా ఈ లోకానికి రాకముందే అబ్రహాము కలిగి ఉన్నటువంటి ఒక గొప్ప దర్శనం, ఒక గొప్ప కోరిక, ఒక గొప్ప ఎదురుచూపు ఏమిటనంటే, నేను పునాదులు కలిగిన పట్టణంలో ఉండాలి. తూర్పు దేశంలో అబ్రహాం అంత ధనవంతుడు మరొకడు లేడు. అబ్రహాము యొక్క పశువుల కాపరులకు, లోతు యొక్క పశువుల కాపరులకు ఒక దేశంలో కలిసి నివసించలేనంత విస్తారమైనటువంటి ఆస్తిని వాళ్ళు కలిగి ఉన్నప్పుడు వారు గొడవలు పడి ఒకరిని ఒకరు ఎడబాసిపోయారని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అంత ఆస్తిపరుడు అబ్రహాం. కానీ అబ్రహాము యొక్క ఎదురుచూపు ఏంటంటే, నేను పునాదులు కలిగిన పట్టణంలో ఉండాలి, రాబోయేటువంటి పట్టణంలో నేను ఉండాలి, నూతన యెరూషలేములో నేను ఉండాలి. అది అబ్రహాము యొక్క ఎదురుచూపు. ఈ రోజున ఒక స్లాబ్ వేసేమనంటే రెండో స్లాబ్ ఎప్పుడు వేయాలా అన్నదే మన ఆలోచన. ఈ రోజున ఒక ఎకరం కొన్నామనంటే రెండో ఎకరం ఎప్పుడు కొనాలి అన్నదే ఆలోచన. ఈ రోజున 1 లక్ష బ్యాంకులో వేసామనంటే దాన్ని రెట్టింపు ఎలా చేయాలి అన్నదే ఆలోచన మన ఎదురుచూపులు. కానీ అబ్రహాం యొక్క ఎదురుచూపులు, అబ్రహాము జీవించి ఉంటుండగా యేసుక్రీస్తు ప్రభు వారు ప్రత్యక్షం కాలేదు. ఇస్సాకును బలి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు
సాదృశ్యంగా ఆ యొక్క పొట్టేళ్ళు మాత్రమే దేవుడు చూపించాడు, కానీ యేసు ప్రభుని ఆయన చూడలేదు. అయినా కానీ విశ్వాసమును బట్టి అబ్రహాము, దేవుడు దేనికి సృష్టియు ఆయన నిర్మాణకుడు అయి ఉంటున్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణం కోసం అబ్రహాము ఎదురు చూస్తూ ఉన్నాడు. మన జీవితంలో మన ఎదురు చూపులు దేనికోసం? మన జీవితంలో మనం దేనికోసం ఎదురు చూస్తున్నాం? కొంతమంది 2028లో వచ్చే ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తుంటారు రాజకీయ నాయకులు. కొంతమంది ఎరియర్స్ కోసం, కొంతమంది ఉద్యోగం కోసం, కొంతమంది ప్రమోషన్ కోసం, కొంతమంది పెళ్ళి అవుతుందా ఈ సంవత్సరం అన్నా అనేటువంటి పరిస్థితుల్లో రకరకాల ఎదురుచూపులు మానవులకు ఉన్నాయి. అబ్రహాము యొక్క ఎదురుచూపులు, నేను పునాదులు కలిగిన పట్టణంలో ఉండాలి, నూతన యెరూషలేములో నేను ఉండాలి, నిత్యరాజ్యములో నేను ఉండాలి, నా ఎదురుచూపులు పరలోకం తట్టు చూస్తున్నాను అని అబ్రహాము సెలవిస్తున్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనము దేనివైపు మనం చూస్తున్నాం? దేనికోసం అర్రులు చాస్తున్నాం? దేనికోసం వెంపర్లాడుతున్నాం? దేనికోసం కనిపెట్టుకుని ఉంటున్నాం? ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈ జీవితకాలం మట్టుకే మీరు క్రీస్తునందు నిరీక్షించు వారైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులై ఉంటారు. మనము కలిగి ఉన్నటువంటి ఈ రక్షణ, మనం కలిగి ఉన్నటువంటి ఈ నిరీక్షణ, ఇది కేవలం 70-80 సంవత్సరాలకు మాత్రమే సంబంధించింది కాదు. ఇది రాబోయే జీవితానికి సంబంధించింది. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదవండి. క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ఆయన మన కొరకు ప్రధాన యాజకుడిగా వచ్చి నిత్యమైన విమోచనను సంపాదించెను. చదవండి. హస్తకృతము కానిది, ఆ, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమైనదియు, పరిపూర్ణమైనదియునైన గుడారము ద్వారా ఎస్, మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తముతో కాక, నిత్యమైన విమోచన. ఆ మాట ఒకటి చదవండి అమ్మా. అయితే క్రీస్తు రాబోవుచున్న అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన, దేవునికి మహిమ కలుగును గాక. ఇట్ ఈస్ ఎన్ ఎటర్నల్ రిడెంప్షన్. అది ఎవడ కూడా మన నుండి తీసివేయలేనటువంటి విమోచన. అన్లెస్ అండ్ అంటిల్ నీవు వద్దు అనుకుంటే తప్ప దేవుడు నీకు ఇచ్చిన రక్షణను ఎవ్వడు దొంగిలించలేడు. అది నిత్యమైన విమోచన. కృష్ణానదిలో దగ్గరున్నాం కదా అని ఎక్కడోసారి మునిగి, రాజమండ్రి వచ్చాం కదా గోదావరిలో ఒకసారి మునుగుదాం అని అక్కడోసారి బాప్తీసం తీసుకుని, కాకినాడ వచ్చాం కదా అని అక్కడో సముద్రంలో అక్కడోసారి బాప్తీసం తీసుకుని, యెరూషలేం వెళ్ళామండి, యొర్దానులో మేము బాప్తీసం తీసుకున్నాం, అదొక గొప్ప క్రెడిట్. నిత్యమైన విమోచన ఒక్కసారి బాప్తీసం మనం పొందుకోవాలి. ఒక్కసారి మనం ప్రభునందు విశ్వాసం ఉంచుతాం. నీ రక్షణ, నీ విమోచన ఎవడు దొంగిలించలేడు. నీవు వద్దు అనుకుంటే తప్ప నీ రక్షణను ఎవడు కూడా తస్కరించలేడు. నిత్యమైన విమోచన ప్రభు మన కోసం సంపాదించాడు. ఆయనే ప్రధాన యాజకుడిగా వచ్చి తన్ను తానే బలియాగంగా చేసుకుని మనుషులందరి నిమిత్తం ఒక్కసారే ఆయన మృతి పొందాడు. ఇంకా మరలా ఆయన మృతి చెందాల్సిన అవసరత లేదు. నిత్యమైన విమోచన, ప్రభు ఇచ్చిన విమోచన మనం సొంతం చేసుకుందాం. నిత్య రాజ్యం కోసం ఎదురు చూద్దాం. కేవలం ఈ జీవితకాలం కోసమే మనం వెంపర్లాడకుండా, ఈ జీవితకాలం కోసమే మనం బ్రతుకు బాటలో ప్రయాణం చేయకుండా రాబోయేటువంటి జీవితం కోసం ఎదురు చూద్దాం. రాబోయేటువంటి మేలు కోసం ఎదురు చూద్దాం. ఈ జీవితంలో బికారిగా ఉండొచ్చు, ఈ జీవితంలో బిలియనేర్గా ఉండొచ్చు, కానీ నీవు సిద్ధపడాల్సింది రాబోయే జీవితం కోసం. హల్లెలూయా. రాబోయే జీవితం కోసం మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. అటువంటి కృప దేవుడు మనకు దయచేయను గాక. తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరూ కూడా తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ఎవ్వరి మట్టుకాళ్ళు ప్రార్థన చేద్దాం. ప్రభు కోసం జీవించడానికి, ప్రభు కోసం బ్రతకడానికి ఎంతమంది మనం వెంపర్లాడుతున్నాం? నీ ఆశ, నీ యొక్క ఎదురు చూపులు దేనికోసం? అబ్రహాము ఎదురు చూపులు పునాదులు కలిగిన పట్టణం కోసం
అబ్రహాము ఎదురు చూస్తున్నాడు. నీ ఎదురు చూపులు దేనికోసం? నీ ఎదురు చూపులు దేనికోసం? మనం మాట్లాడదాం. దేవుని సన్నిధిలో ప్రభుతో మాట్లాడదాం. ప్రభు సన్నిధిలో మనం మాట్లాడదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎవరు మట్టుకాళ్ళు ప్రార్థన చేద్దాం. నీ ఎదురు చూపులు దేనికోసం? ఎక్కడుండాలని నీవు తాపత్రయపడుతున్నావు? నీ బిడ్డలు ఎక్కడుండాలని కోరుకుంటున్నావు? నీ భర్త ఎక్కడుండాలని కోరుకుంటున్నావు? హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కసారి ప్రభుతో మాట్లాడండి. ప్రభువా, నిజానికి నా ఎదురు చూపులు లోకం చుట్టూ తిరుగుతున్నాయి. నిజానికి నా ఎదురు చూపులు శరీరాన్ని ఆసరాగా చేసుకుని ఉన్నాయి. అబ్రహాము శారీరకమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరిచి పునాదులు కలిగిన పట్టణం వైపు చూస్తున్నాడు. ఈ రాత్రి ఎంతమంది నేను పునాదులు కలిగిన పట్టణంలో ఉండాలని ఆశ కలిగి ఉన్నారు? హల్లెలూయా. పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో, పరిశుద్ధతలో ప్రార్థించుటలో ఉపవాసములో ఉపదేశములో నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేయాలని, నీతోనే నడవాలని, నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని, నీలాగే చేసి నీతోనే నడచి నీ దరికి చేరాలని, తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత, జీవితంలో నీలా ఉండాలని, యేసు నాలో ఎంతో ఆశున్నది, జీవితంలో నీలా ఉండాలని, యేసు నాలో ఎంతో ఆశున్నది, తీరునా నా కోరిక చేరితి ప్రభు పాదాల చెంత, జీవితంలో నీలా ఉండాలని, యేసు నాలో ఎంతో ఆశున్నది. ఎంతమంది జీవితాల్లో ఆశ ఉంది ఈ రాత్రి? ప్రభువా, పునాదులు కలిగిన పట్టణంలో నేను ఉండాలి ప్రభువా. నా భక్తి, నా రక్షణ, నా నిరీక్షణ, నా యొక్క ప్రార్థన, నా సాక్ష్యం, నా తలాంతులు ఇవన్నీ దేనికోసమయ్యా? ఆ నిత్య రాజ్యంలో పునాదులు కలిగిన పట్టణంలో నేనుండాలి. నా భర్త, నా భార్య ఉండాలి, నా కడుపును పుట్టిన నా బిడ్డలు ఉండాలి, నా సంఘం ఉండాలి. ఎంతమంది ఎలాంటి ఆశ కలిగి ఉన్నారు? పునాదులు కలిగిన పట్టణంలో ఉండడానికి నేను ఇష్టపడుతున్నాను, నా ఆశ అలాగుంది, నేను అలా కోరుకుంటున్నాను, మనస వాచ కర్మేణ. అలాగ నీవు చెప్పగలిగితే నీ కుడి హస్తాన్ని ప్రభు తట్టు చూపించు. నేను పునాదులు కలిగిన పట్టణంలో ఉండాలి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామాన్ని బట్టి మీ కొందనాలు, స్తోత్రాలు.
మీ కృపగల హస్తాలకు నాయన మరొకసారి మమ్మల్ని అందరినీ మీ హస్తగతం చేసుకుంటున్నాం ప్రభువా. నేను ఇక్కడున్న మేమందరము విశేషంగా చేతులెత్తి తీర్మానం చేసుకున్న నీ బిడ్డలు పునాదులు కలిగిన పట్టణంలో ఉండడానికి మీరే ఆత్మరూపేణ మాకు సహాయం చేయండి. మాలో ఉన్న ప్రతి బలహీనతను మీరు తొలగించండి స్వామి. నీ చిత్తానుసారంగా మీరు జీవించడానికి నీ కృపను అనుగ్రహించండి. 10 మందిలో మేము ఎలాగ జీవిస్తున్నామో మా ఒంటరితనంలో కూడా మేము ఆ విధంగా జీవించడానికి కృప చూపండి. సంఘంలో ఎంత భక్తిగా ఉంటున్నామో వ్యక్తిగత జీవితాల్లో అంతే భక్తిగా ఉండడానికి సహాయం చేయండి. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు కలిగిన ఆ పట్టణంలో నేను మేమందరం ఉండేలాగా సహాయం చేయండి. తీర్మానం చేసుకున్న బిడ్డలు దీవించండి. వారి చేతుల్ని బలపరచండి. వారి అడుగుల్ని స్థిరపరచండి. జారి పడకుండా వారి పాదాలని బండ మీద నిలపబెట్టమని స్థానిక సంఘ నాయకుడు నీ సేవకుడు ప్రభువా మణి ప్రకాష్ గారిని కుటుంబాన్ని దీవించండి. కుమారుడు నాయన దూరదేశంలో ఉన్నాడు. నీ కాపుదల బిడ్డకు కుడి ఎడమలా తోడుగా ఉంచి, తల్లిదండ్రులు దూరంగా ఉన్నా కానీ ప్రభువా మీరు దగ్గరగా ఉండేటువంటి దేవుడు కాబట్టి ఆరోగ్యాన్ని ఇవ్వండి, క్షేమాన్ని ఇవ్వండి. దుష్టుని యొక్క కన్ను బిడ్డ మీద పడకుండా సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు నాయన మరొకసారి చేరి ఉన్న మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ విత్తబడిన వాక్యానికి నీరు కట్టి ఫలింపు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. హల్లెలూయా. సమయాన్ని మరలా దైవజనులకి అప్పగిస్తున్నాం.